వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయతో మరొక వెరైటీ చూద్దామండి. దాని పేరు దొండకాయ కొబ్బరి కూర. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. దాన్ని బాగా కడిగి తుడిచి రౌండ్లుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో వేసి అలాగే కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కుక్కర్ పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 లేదా 2 విజిల్లకి దొండకాయ బాగా ఉడికిపోతుందండి. ఆలోపు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొంచెం తీసుకొని కట్ చేసి అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు అండి, ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 6-7 తెల్లగడ్డలు పాయలు వేస్తున్నాను. అలాగే కొంచెంగా జీలకర్ర వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అండి జీలకర్ర. అలాగే సాల్ట్ అండి, తగినంత సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. ఇది మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ఆనియను, టమోటా, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులోకి కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి పోపు దినుసులు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఉంది కదా, దాన్ని అందులో వేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి నేను. పచ్చివాసన పోయేంత వరకు అది ఫ్రై అయితే సరిపోతుంది. టమోటా, ఎర్రగడ్డ, ఈ అల్లం ఫ్రై అయ్యే లోపల అవి కూడా ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్టు, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తరువాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని గుజ్జు తీసి చింతపండు నీళ్ళు అందులో వేసుకోవాలి. ఇది ఒక ఉడికిన తరువాత మనము కుక్కర్లో ఆల్రెడీ దొండకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ దొండకాయలు మాత్రమే ఫస్ట్ వేసుకోవాలి. కానీ ఆ వాటర్ని పడేయద్దండి. ఆ వాటర్ అలాగే కూరలో వాడుకుందాము. సపరేట్గా ఉంచి సపరేట్గా పెట్టుకోండి.
ఒకేసారి మొత్తం వాటర్తో పాటు వేసేస్తే కూర వాటరీగా అయిపోతుంది కాబట్టి మనం కావాల్సినంత వాటర్ వేసుకుందాం. ఇదిగో ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత ఆ దొండకాయలను అందులో యాడ్ చేయాలి. చూడండి ఇంకా వాటర్ పడుతుంది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా, దొండకాయ ఉడకబెట్టుకున్న వాటర్, ఆ వాటర్ని కొంచెం పోసుకుందాం. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఈ టై ఈ టైంలో మీరు ఒక హాఫ్ స్పూను కారం పొడి కూడా వేసుకోవచ్చు. నాకు పచ్చిమిరపకాయల్లో ఉండే కారం సరిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు. కారం పొడి వేయటం వల్ల కూరకి కలర్ బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. నేను 1.5 స్పూను పల్లీల పొడి వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నూగుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కూరకు పల్లీల పొడి కానీ నూగుల పొడి కానీ 1 స్పూను లేదా 1.5 స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. చిక్కపడుతుంది కూర. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీర చల్లుకొని దించడమే. దొండకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మనము సర్వ్ చేసుకోవడము. వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ.